ఆ హ్యూమన్ నేచర్ని అర్థం చేసుకొని ఆ నేచర్కి తగ్గట్టుగా వాళ్ళకి అర్థం చెప్పించి వాళ్ళని ఎడ్యుకేట్ తీరులో తీసుకెళ్లాలి. ఎడ్యుకేషన్ అంటే ఏదో కొత్తగా ఇచ్చిన ఇది కాదు. మన చుట్టుపక్కల ఉన్న వస్తువులను తెలుసుకోవడమే ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఎ బుక్. కాబట్టి మీకు చెప్తా ఉన్నాను, ఈ పరీక్షల లోపల ఎట్లా పాస్ అవుతామంటే, మన పుస్తకంలో 60 పేజీల పుస్తకంలో 60 పేజీలు 600 పేజీలు 300 పేజీలు చదువుకొని అది అర్థం చేసుకోవడం అదే ప్రపంచం కాదు. ఈ కాగితాల తర్వాత కూడా, ఈ పేజీల తర్వాత కూడా ప్రపంచం ఉంది, సమాజం ఉంది. ఆ సమాజాన్ని అర్థం చేసుకున్నప్పుడే మన నాలెడ్జ్కి దానికి సంబంధం ఉంటుంది. కాబట్టి ఎడ్యుకేషన్ అనేది సొసైటీతో సంబంధం. స్కూల్ అనేది సోషల్ స్పేస్. ఇది 4 గోడలలో ఉన్నది స్కూల్ కాదు. లేదా మన టీచర్ చెప్పిందే పూర్తి నాలెడ్జ్ కాదు. ఎందరో పుస్తకాలు చదవకుండా స్కూల్కి వెళ్ళకుండా కూడా ఆర్యభట్ట అట్లాంటి గ్రేటెస్ట్ పీపుల్ మన దగ్గర పుట్టినరు. కాబట్టి ఏదైనా కానీ ఈ ఇంటర్మీడియట్ ఇది ఒక టర్నింగ్ పాయింట్. నేను ఇంటర్మీడియట్ వాళ్ళకి చాలా స్ట్రెస్ చేసి ఎందుకు చెప్తున్నానంటే, నాకు కొంచెం చాలా మంది డిఫర్ అవుతూ ఉన్నారు దీంట్లో. కానీ ఇంటర్మీడియట్ అనేది ఒక అడోలసెంట్ ఏజ్ లోపల మనం ఏం కోరుకుంటాము, ఏం చేయాలా, నెక్స్ట్ ఏం చేయాలా అనేది ఉంటుంది. కాబట్టి ఇంటర్మీడియట్కి చాలా ప్రాధాన్యత ఉంది. నాకు చాలా సంతోషం ఏంటంటే, ఈ ఇంటర్మీడియట్లో స్టేట్ లెవెల్ ఫస్ట్ వచ్చింది మా సెక్రటరీ గారు. ఇక్కడ దేవసేన గారు కూర్చున్నారు, ఆమె స్టేట్ లెవెల్ ఫస్ట్ వచ్చింది. చాలా ముందు ఆ లాంగ్ లోపల నేను 3rd క్లాస్లోనే పాస్ అయినా. కాబట్టి ఏదైనా కానీ అంటే నాకు ఎందుకు నాకు 3rd క్లాస్ ఆమె ఫస్ట్ క్లాస్ చెప్పినంటే, నాకు ఇప్పుడు ఆమెకున్నంత నాలెడ్జ్ నాకు కూడా ఉంది. పరీక్షల మీదే పోకండి, నాలెడ్జ్ మీద పోండి అని చెప్పడానికి నేను చెప్తున్నా. ఏదైనా కానీ నేను ఫస్ట్ మిమ్మల్ని కంగ్రాచులేట్ చేస్తున్నా, మీ డిపార్ట్మెంట్ని కంగ్రాచులేట్ చేస్తున్నా. మీరు సెక్రటరీ పేరు చెప్పిండ్రు, ఆయన పేరు కూడా ఆయన లేకపోయినా కానీ ఆయన చేసిన కృషి, మీ కృషి, మీ కంట్రోలర్గా ఉన్న మీకు మీ అసిస్టెంట్స్ వీళ్ళందరినీ అభినందిస్తూ, ఇవాళ మీరు మీరు 9 లక్షల పిల్లల్ని చదివిపేయడం వేరే, చదివిపేయడమే కాకుండా వాళ్ళని ఎగ్జామ్ చేయడం, ఎవాల్యుయేట్ చేయడం, ఇది సాధారణమైన పని కాదు. ఏ తీరుగా మనం ఎగ్జామినేషన్ సెంటర్ మేనేజ్ చేస్తున్నాం ఒకటవుతే, సెంటర్కి వచ్చేవాళ్ళు ఏ తీరుగా వస్తున్నారో అదొకటి, వాళ్ళకి భయం అనేది ఉండాలా, ఉన్నది అది పోగొట్టేటట్టు చూసేది కూడా కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ యొక్క చేతిలో ఉంది అని చెప్తా ఉన్నాను. నేను 5 నిమిషాల కానీ ఎక్కువ రానియమని, ఆ పిల్లలు ఇంటి నుంచి వస్తూ ఉంటేనే ఆ భయంతో వస్తాడు, నేను 5 నిమిషాల ముందు పోతున్నానా లేదా అని. అది వాళ్ళు రాసే దాని మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి కంట్రోల్ ఆఫ్ ఎగ్జామ్ చెప్తున్నా, మనం ఎన్నో రిఫార్మ్స్ చేసుకుంటా ఉన్నాం. అన్ని ఏదైనా కానీ మిమ్మల్ని ఇంకొకసారి మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ కంగ్రాట్ చేస్తూ, ఫెయిల్ అయిన వాళ్ళని కొంచెం కూడా మీరు డిసప్పాయింట్ కాకూడదు అని చెప్తున్నారు. ఫెయిల్ అండ్ పాస్ అనేది ఎడ్యుకేషన్లో ఉండదు. మీరు ఇచ్చేది మార్క్స్ ఇవ్వడం దాన్నే ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా నెక్స్ట్, ఎందుకంటే వాళ్ళకి సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ డేట్ కూడా ఇచ్చేసారు. ఆ 13/5/26కే ఉందట. మరి ఇది ఒక కొత్త సిస్టమ్ పెట్టుకుంటాం. వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళని ఇమీడియట్లీ వాళ్ళు నిజంగానే కొంచెం డిసప్పాయింట్ కాకుండా వాళ్ళకి సప్లిమెంటరీ ఎగ్జామ్ ఇమీడియట్లీ ఇచ్చేసి వాళ్ళలో ఉన్న మంచి నాలెడ్జ్ని మీదకి తెచ్చే ప్రయత్నం చేస్తారో అది డిపార్ట్మెంట్ చేస్తున్న పని. అది మా యోగితారాణి గారి డిపార్ట్మెంట్ లోపల, అంటే ఎడ్యుకేషన్ రిఫార్మ్లో ఒక పార్ట్. అది ఏమిటి, మనం ఏదో ఫెయిల్ అయిన మొత్తం పనికిరాదు అనకుండా వాళ్ళు తీసుకొస్తున్నాం. నేను మీ అందరికీ ఒక్కసారి కంగ్రాచులేట్ చేస్తూ, మీరు కూడా ప్రెస్ వాళ్ళని కూడా, ముందు ప్రెస్ గురించి మ్యాట్రికులేషన్ పరీక్ష వస్తుందో జీవితంలో ఏమైనా కానీ అన్నిటికన్నా పెద్దది మ్యాట్రిక్ ఎగ్జామ్లో ఏమవుతుంది అని చూసుకునే, అది బెంచ్ మార్క్ ఉండే. ఇప్పుడు ఇంటర్మీడియట్ కూడా ఆ తీరుగా తయారైంది. దాని మధ్యన పీయూసీ వచ్చింది, చాలా కొన్ని దాని గురించి వచ్చింది. ఇంటర్మీడియట్ కూడా ఆ తీరుగానే ఉన్నది. కాబట్టి ప్రతి వాళ్ళు తన BA, MA, PhD అని చూడరు. వాళ్ళు ఈ మ్యాట్రిక్, ఇంటర్ ఈ రిజల్ట్ గురించి ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఆ రిజల్ట్స్ని నా చేతితో ఇవి వాళ్ళు రిలీజ్ చెప్పారు. నాకు చాలా సంతోషం ఉంది.
నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నాకు సంతోషంగా ఉంది. ఈ 6 లక్షల మంది గురించి కాకుండా మిగిలిన వాడు కూడా రేపు మళ్ళీ సప్లిమెంటరీలో కూడా వాళ్ళందరికీ నేను కంగ్రాచులేట్ చెప్తూ సెలవు తీసుకుంటాను.